చెప్పిన పని చెప్పినట్టుగా కరెక్ట్గా చేశావు. ఓ, మా బావ గురించా? ఎస్, నువ్వు సామాన్యురాలివి కాదు. ఇష్టపడ్డ వాళ్ళ కోసం పక్క వాళ్ళని కష్టపెట్టైనా కోరుకున్నది దక్కించుకోవాలనే పాలసీ నాది. అలాంటి నాకు లైఫ్లో కోలుకోలేని దెబ్బ కొట్టింది ఆనంది. దాన్ని దెబ్బకి దెబ్బ కొట్టకపోతే నా పేరు తులసియే కాదు. దీన్ని కూడా సేమ్ టు సేమ్ మన క్యారెక్టరే. నీ కోపం పట్టుదల చూస్తుంటే త్వరలోనే ఆ ఆనందిని అశ్విన్ నుంచి విడదీసేలా ఉన్నావుగా. అందుకే కదా ఈ ప్లాన్లన్నీ. నువ్వెన్ని ప్లాన్లు వేసినా వాళ్ళిద్దరూ విడిపోనివ్వను. ఇంతకీ నువ్వెక్కడున్నావు? గుళ్ళోని. అక్కడ ఆనందికి న్యూస్ తెలిసిందా? ఇంతకు ముందే తెలిసింది. అవునా? ఎలా? ఇంకెలా తెలుస్తుంది? ఆనంది కోసం మీ ఇంట్లో ఒక స్పై ఉంది కదా, తన ద్వారానే తెలిసింది. ప్రసన్న? అది ఇప్పటిదాకా నా ముందే ఉంది కదా, అప్పుడే అలా ఎలా చెప్పింది? మనసుంటే మార్గం ఉంటుంది. ఇంతకీ అక్కడ ఆనంది రియాక్షన్ ఏంటి? భర్తతో కలిసి పూజలు చేద్దామని పాపం ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చింది. కానీ తన ఆశలన్నీ నీ ప్లాన్తో ఫ్లాప్ అయిపోయాయి కదా. దాంతో మహానటి లెవెల్లో ఏడుస్తూ పక్కకెళ్ళిపోయింది. హాస్టల్కా? కాదు, ఓ సైడ్కి. అలాగే దాన్ని అన్ని సైడ్స్ నుంచి టార్చర్ చేస్తూ బావ లైఫ్లో నుంచి టోటల్గా సైడ్ అయిపోయేలా చేస్తాను. అది జరగని పనిలే. సరే, అశ్విన్ ఏదో ఒక మాయ చేసి ఇక్కడికి వచ్చేయాలని ట్రై చేస్తాడు. నువ్వు కాస్త కేర్ఫుల్గా ఉండు. ఏం చేసినా బావ ఇక్కడి నుంచి కదలనివ్వను. మా అత్తయ్య చెక్ పోస్ట్లా అడ్డంగా ఉంది. గుడ్. అలా అయితేనే ఇక్కడ ఆనంది పూజ ఆగిపోతుంది. దాంతో నీ కోరిక నెరవేరుతుంది, నా కోరిక ఫుల్ఫిల్ అవుతుంది. నీ కోరిక? అదేంటి? అదే, పాపం నువ్వు అశ్విన్ కోసం తెగ ఫీల్ అవుతున్నావు కదా, అందుకే. దీంతో నీ లవ్కి సపోర్ట్ చేయాలనుకున్న నా విష్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది అని అంటున్నాను. అలాగా? అంతే. ఓకే తులసి, నేనుంటాను. ఓకే. ఈ తులసిని అడ్డం పెట్టుకుని ఆనంది చేత పూజ జరగనివ్వకుండా చేస్తున్నాను. లేకపోతే విశ్వంని కనిపెడుతుందట. విశ్వంని నేనుండగా జరగనిస్తానా? శివయ్య, ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నా విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? నీకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. నీ ఆజ్ఞ లేనిదే నా జీవితం ఇలా అవుతోందా? అంతా కర్మఫలం. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? ఇలా కష్టాలు పెడితే, కన్నీళ్లు పెట్టేస్తే నీ గుడికి వస్తారు, నీ హుండీలో కానుకలు వేస్తారు అని స్వార్థమా? ఇవాళ మహాశివరాత్రి కదా, అశ్విన్తో పాటు ఉపవాసం ఉండి నీకు పూజలు చేసి జాగారం కూడా చేద్దామనుకోవడం తప్ప? దీన్ని భక్తి అంటారా, స్వార్థం అంటారా? అవును, నీ పూజలు చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే స్వార్థం నాలో ఉంది. మనిషి అన్నాక స్వార్థం ఉండదా? అందుకే మనుషులు అన్నారు. నీకసలు గుండె అంటూ ఉంటేగా ఆ గుండె పడే బాధ, ఆవేదన అర్థమయ్యేవి. నా పిచ్చి కాని శ్మశానంలో బూడిద పూసుకుని తిరిగే నీకు గుండె ఎందుకుంటుంది? నువ్వొక రాయి కదా. ఇదిగో అమ్మాయి, ఏంటి ఊరుకుంటే తెగ తిడుతున్నావు? నేను నిన్ను తిట్టలేదు, నేను తిడుతుంది ఆయన్ని. ఆయన్నంటే నన్ను అన్నట్టే. ఏంటేంటి? ఆయన్నంటే నిన్ను అన్నట్టా? అవును. అలా ఎలా? ఎలా అంటే ఆయన నేను ఒకటే.
నేనే ఆయన, ఆయనే నేను. అవునా? మాటలు బాగానే ఉన్నాయి కానీ ఇక్కడి నుంచి వెళ్ళు.